నాంపల్లి స్పెషల్ కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. గతంలో తనపైన నమోదైన వివిధ కేసులపై స్పెషల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గత ఎన్నికల సమయంలో నల్గొండతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక బహిరంగ సభల్లో హేట్ స్పీచ్లపై ప్రస్తుత రేవంత్పై 9 కేసులు నమోదయ్యాయి. మాజీ ముఖ్యమంత్రిని దూషించడంతో పాటు అనేక సందర్భాల్లో హేట్ స్పీచ్లు ఇచ్చారని కేసులు నమోదయ్యాయి. కోర్టు ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని తెలపడంతో సీఎం రేవంత్ నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. రెగ్యులర్ చెకప్లో భాగంగా కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. సాధారణ వైద్య పరీక్షల అనంతరం ఆయన నివాసానికి చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ దాదాపు 7 నెలల తర్వాత ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి బుధవారం బయటకు వచ్చారు. బీఆర్ఎస్ స్థాపించి 25 సంవత్సరాలు కావస్తుండటంతో తెలంగాణ భవన్లో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి మళ్లీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100% అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. రామ్లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా పరమేశ్ వర్మ, ఆశీష్ సోద్, మంజిందర్ సింగ్, రవీందర్, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్ ప్రమాణం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వీరితో పాటు ప్రమాణం చేయించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఇండియా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్పై కేసు నమోదైంది. గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఆయనతో పాటు 7 వైసీపీ నేతలపై కేసు ఫైల్ చేశారు. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయితే జగన్ ఏసీ నుంచి అనుమతి తీసుకోకుండానే ఇటీవల గుంటూరు మిర్చియార్డులో పర్యటించారు. ఎన్నికల కోడ్తో పాటు పోలీసు యాక్టు ప్రకారం విధించిన నిషేధాజ్ఞని ఉల్లంఘించారు. దీనిపై కేసు నమోదు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సిహెచ్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. మార్చి 1 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక సమావేశాలు 5 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై సభలో 3 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్లపై బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది. అయితే సభలో చర్చ నిర్వహించి ఈ బిల్లులకు చట్టబద్ధత తీసుకురానుంది. మరోవైపు వచ్చే 10వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు షురు కానున్నాయి. అదే రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లకు కేంద్రం మద్దతు కోరనున్నారు. ఒకవేళ కేంద్రం ఆమోదం తెలకపోతే పోరాటం చేసే యోచనలు ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా అఖిలపక్ష నేతలు ఢిల్లీ తీసుకువెళ్లే యోచనలో ఉంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో త్వరలో అన్ని పార్టీలకు లేఖలు రాయనున్న సీఎం రేవంత్ అనంతరం మార్చి 3వ వారంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. తిరుమల కొండపై మరోసారి విమానం ఎగిరిన ఘటన కలకలం రేపుతుంది. శ్రీవారి ఆలయం సమీపంలో ఈ విమానం కనిపించింది. అయితే తిరుపతి విమానాశ్రయ అధికారులు ఆగమ శాస్త్రానికి విలువ ఇవ్వడం లేదని భక్తులు నిప్పులు చెరుగుతున్నారు. అటు శ్రీవారి ఆలయ ఉపరితలంపై విమానాల రాకపోకలపై గత వారం తిరుమలలో స్పందించారు హోంమంత్రి అనిత. ఆగమ శాస్త్రాల ప్రకారం ఆలయంపై నుంచి విమానాల రాకపోకలు మంచిది కాదన్నారు ఆమె. ఇక సంబంధిత శాఖ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు హోంమంత్రి అనిత. టీటీడీ పరిపాలన భవనం వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ దురుసు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ కుమార్ను వెంటనే పాలక మండలి సభ్యుడి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మొన్న విధుల్లో ఉన్న ఉద్యోగిపై నరేష్ కుమార్ దుర్భాషలాడారు. దీనిని ఖండిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు ఉద్యోగులు. రాష్ట్ర రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో పర్యటించారు. జగరాజుపల్లిలో రైతు చిన్నపరెడ్డి భూమిలో చేపట్టిన రీసర్వే పనులను జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్లతో కలిసి పరిశీలించారు. ఈ సర్వే పనులు ఏ విధంగా జరుగుతున్నాయని రైతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రీసర్వే పనులు చేస్తున్న విధానాన్ని చీఫ్ సెక్రటరీకి జిల్లా కలెక్టర్ వివరించారు. రీసర్వే పనులను వేగవంతంగా చేయాలని, ఎక్కడ అవకతవకలు లేకుండా చూడాలని అధికారులను సిసోడియా ఆదేశించారు. తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇండో ఇజ్రాయెల్ అగ్రికల్చర్ కలెక్టివ్ సంస్థ ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో డిజిటల్ వ్యవసాయంపై సంస్థ ప్రతినిధులతో చర్చించినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ పర్యటించారు. బొమ్మాపూర్ ఇసుక క్వారీని కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి తనిఖీ చేసి గోదావరి తీరంలోకి వెళ్లి ఇసుక డంపింగ్ తీరును పరిశీలించారు. ఇసుక రవాణాపై కఠినంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు కన్హా శాంతివనానికి మంత్రి కొండ సురేఖ విచ్చేశారు. ఆమెకు చేగూరు చౌరస్తాలో కొత్తూరు ఉమ్మడి మండలం మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు రక్షణ లేదంటూ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు రెండో రోజు నిరసన తెలిపారు. ఫైర్ సేఫ్టీ లేకుండా ఒకవైపు నిర్మాణం జరుగుతూ మరోవైపు కళాశాల నిర్వహణ చేపట్టడంపై నిరసన తెలిపారు. తక్షణమే కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం గుండుగొలనుకుంట గ్రామంలో శ్రీ అభయాంజనేయ ప్రకృతి వ్యవసాయ కేంద్రాన్ని జర్మనీ బృందం సందర్శించింది. రైతు మధ్యాహ్నపు నారాయణస్వామి అన్ని రకాల పంటలను న్యాచురల్ ఫార్మింగ్లో సాగు చేస్తూ కూరగాయలపై అధిక లాభాలు పొందుతున్నాడు. దీనిని పరిశీలించిన అనంతరం జర్మనీ బృందం సభ్యులు మాట్లాడుతూ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం చాలా బాగుందని, ఇలా ప్రోత్సహించడం మంచి పద్ధతి అని చెప్పారు. జర్మనీలో ఇన్ని పద్ధతుల్లో పంటలను సాగు చేయడం లేదని చెప్పారు. మంచిర్యాల జిల్లా దండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రైతులు నిరసనకు దిగారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్ల డబ్బుల సబ్సిడీ కోసం నిరసన తెలిపి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సబ్సిడీ డబ్బులను ఒకే రోజులో చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ 2 నెలలు కావస్తున్న ఇంకా సబ్సిడీ డబ్బులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే తమ బాధను అర్థం చేసుకుని సబ్సిడీ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం శెట్టిపల్లి పంచాయతీ బుజ్జిరెడ్డిపల్లి గ్రామంలో భూ వివాదం తలెత్తింది. వైసీపీ ప్రభుత్వంలో 28 సెంట్ల స్థలానికి కృష్ణారెడ్డి అనే వ్యక్తి పట్ట పొందాడు. అయితే అది అక్రమ పట్ట అంటూ రెవెన్యూ అధికారులు రద్దు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులను కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేసిన రెవెన్యూ అధికారులు స్థల యజమాని చలపతిరావుకు పట్టాను అప్పగించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి రైతుల ఆత్మహత్యలు ఆపాలని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని సిపిఎం నాయకులు జంగలపల్లి పెద్దన్న, ఎస్హెచ్ భాష, జేవి రమణ, మారుతి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం రామన్నపాలెం జాతీయ రహదారి వద్ద వైజాగ్ నుండి బెంగళూరుకు 27 మంది ప్రయాణికులతో వెళ్తున్న నవయుగ ట్రావెల్స్ బస్సు రహదారి పక్కనే ఉన్న జే ఫిల్లింగ్ స్టేషన్లోకి దూసుకెళ్లి పెట్రోల్ పంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో పెట్రోల్ లీక్ కాకపోవడంతో వల్ల పెను ప్రమాదం తప్పింది. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో అగ్ని ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న కొవ్వూరేసే రంగనాథ్ గౌడ్ తన సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బస్సును క్రేన్ సహాయంతో లాగి పక్కన పెట్టి అగ్ని ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. సత్యసాయి జిల్లా బుక్కపట్నం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అడవికి దుండగులు నిప్పు పెడుతుండటంతో పచ్చని అడవి కాలిపోతుంది. దీంతో కదిలిన అటవీ శాఖ అధికారులు అడవి సమీపంలోని గ్రామాల్లో పర్యటించి విభిన్న అధికారులతో కలిసి దండోర వేయించి అవగాహన కల్పించారు. అడవికి నిప్పు పెడితే జరిగే పరిణామాలు, అడవికి నిప్పు పెట్టిన వారు దొరికితే వారికి పడే శిక్షల గురించి దండోర వేయించారు. అడవి పచ్చగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రతి ఒక్కరు గుర్తించాలని ప్రజలకు సూచించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, తేమ శాతం, మట్టి పిల్లల సాకుతో తరుగు ధాన్యం తీసుకోదని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు, సిఐటియు నాయకులు తెలిపారు. ఈ నెల 22న నెల్లూరు పట్టణంలో ఆత్మకూరు బస్టాండ్ ఏబీఎం కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు మహా ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. ఈ ర్యాలీలో వేలాదిగా రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొనాలని రైతు సంఘాల నాయకులు లక్ష్మీపతి, లక్కు ప్రసాద్, కృష్ణమోహన్, వెంకటరామరెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బెయిల్ కోరుతూ వంశీ పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు పిటిషన్ను డిస్పోజ్ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం అడవిలో పెద్దపులి కదలికలు కలకలం సృష్టించాయి. గ్రావిటీ కెనాల్ దగ్గర పులి పాదముద్రల ఆనవాళ్లను వాహన చోదకులు చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు వాటిని పులి పాదముద్రలుగా నిర్ధారించారు. పాదముద్రల ఆధారంగా 3.5 ఏళ్ల మగ పులిగా అంచనా వేశారు. గత 2 రోజులుగా పలుకుల గ్రామ సమీప అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే గత 12 రోజులుగా మహాదేవ్పూర్, కాటారం రేంజ్ పరిధిలో పులులు సంచరిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్లో నలుగురు బాలికలు అదృశ్యమయ్యారు. విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలికలు గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఇంటి నుంచి వెళ్లినట్టు ఓ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుపై వెంటనే స్పందించిన గన్నవరం పోలీసులు 4 గంటలలో బాలికల ఆచూకీ కనుగొన్నారు. గుంటూరు సమీపంలో గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. అయితే 2 రోజుల క్రితం కళాశాలకు డుమ్మా కొట్టి విజయవాడలోని ఓ షాపింగ్ మాల్కు వెళ్లినట్టు తెలిసింది. ఈ విషయంపై కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులు వారిని మందలించినట్టు సమాచారం. దీంతో మనస్తాపానికి గురై బాలికలు ఇంటి నుంచి వెళ్లినట్లు తెలుస్తుంది. సూర్యాపేట జిల్లా కోదాడలోని శ్యామల నర్సింగ్ హోమ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నాగేశ్వరరావు మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బూరుగడ్డ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆ సమయంలో వైద్యులెవరూ అందుబాటులో లేరు. దీంతో వైద్యం ఎలా చేయాలో వాట్సాప్ ద్వారా కాంపౌండర్కు సూచించారు డాక్టర్. ఓవర్డోస్ ఇంజెక్షన్ ఇవ్వడంతో కాసేపటికే నాగేశ్వరరావు మృతి చెందాడు. దీంతో ఆసుపత్రి దగ్గర మృతి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ నెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో జరగనున్న ఈ భేటీలో రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, రేవంత్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఏపీ గవర్నర్ను వైసీపీ నేతలు కలిశారు. జగన్ భద్రతపై గవర్నర్ నజీర్కు ఫిర్యాదు చేశారు. జగన్కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. నిన్న గుంటూరు మిర్చియాడకు జగన్ వెళ్లిన సందర్భంగా జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారని, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉన్నా పోలీసులు స్పందించలేదని ఆరోపిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. పాలకొండ నగర పంచాయతీ కౌన్సిలర్లలో జగన్ సమావేశమయ్యారు. కూటమి నేతల ప్రలోభాలకు లొంగకుండా బలంగా నిలబడ్డారని కౌన్సిలర్లను అభినందించారు జగన్. గంజాయి వనంలో తులసి మొక్కలా ఉన్నారని ఆయన ప్రశంసించారు. తెలంగాణలో వాటర్ వార్ పీక్స్కు చేరింది. కాంగ్రెస్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల వివాదానికి గత బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రధాన కారణమన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆల్విన్ కాలనీలోని ఆక్రమణలపై హైడ్రా కొరడా జులిపించింది. పరికి చెరువు దగ్గర అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఆక్రమణలపై విచారణ చేపట్టి నిర్మాణాలను తొలగించారు. భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాజలింగమూర్తి హత్యకు భూ వివాదమే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆటోలో వచ్చిన 5 గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం కోర్టు పరిధిలో ఈ భూ వివాదం కేసు విచారణలో ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. కాగా భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా రాజలింగమూర్తి హత్య కలకలం రేపింది. రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఆయన్ను క్రూరంగా చంపేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చంపించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని చెప్పారు. న్యాయపరంగా కొట్లాడాలి కానీ చంపేస్తారా అని నిలదీశారు. రాజలింగమూర్తి హత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని చెప్పారు కోమటిరెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఖండించారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాజలింగమూర్తి హత్యను తనకు ఆపాదించొద్దన్నారు. అసలు బీఆర్ఎస్ హత్య రాజకీయాలను ప్రోత్సహించాదని చెప్పారు. రాజలింగమూర్తి హత్యపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. సత్యసాయి జిల్లా ఖదిరి పట్టణ సీఎం నారాయణరెడ్డికి వైసీపీ లీగల్ న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన, వారి కుటుంబ సభ్యులపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టడంపై ఫిర్యాదు చేశారు. అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ లీగల్ సెల్ జోనల్ ఇన్ఛార్జి లింగాల లోకేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా రాజుపాలెం రెడ్డిగూడెం వద్ద రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మృతదేహం లభించింది. రైలు నుండి జారిపడి మృతి చెంది ఉండవచ్చని రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో పడి హోంగార్డు మృతి చెందారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి డిగ్రీ కాలేజ్ సమీపంలోని మినీ హైడర్ పవర్ ప్రాజెక్టు వద్ద సాగర్ కాలువలో మృతదేహాన్ని స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు నేలకొండపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న హోంగార్డు గంట నరేష్గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, 2 పిల్లలున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిందా, మరేదైనా కారణముందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దార్ గ్యాంగ్ లీడర్ మహమ్మద్ అష్రఫ్ ఖాన్ను అరెస్టు చేసినట్టు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నల్గొండలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న నార్కడ్పల్లి పూజిత హోటల్ వద్ద టిఫిన్ కోసం బస్సును ఆపారు. ఇందులో ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్ అనే వ్యక్తి బ్యాగ్ నుండి 25 లక్షల రూపాయలు దొంగిలించబడ్డాయి. గుర్తించిన వెంకటేశ్వర్ నార్కడ్పల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన నార్కడ్పల్లి పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి ఈ ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దార్ గ్యాంగ్ లీడర్ అష్రఫ్ ఈ దొంగతనం చేశాడని గుర్తించి నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడిందని, మరో 3 నిందితులు పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు మండల కేంద్రంలోని పడుగుపాడు రైల్వే స్టేషన్ వద్ద రాత్రిపూట అటు ఇటు తిరుగుతున్న ఓ బాలుడిని గమనించిన స్థానికులు చర్యదీసి పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న కొవ్వూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ఆ బాలుడిని స్టేషన్ తీసుకొచ్చి బాలుడి నుండి వివరాలు సేకరించారు. బాలుడు 6వ తరగతి చదువుతున్న చంద్రశేఖర్ తల్లిదండ్రులు ప్రసాద్ నరసింహ కుమారునిగా వివరాలు సేకరించారు. అనంతరం నెల్లూరులో ఉన్న బాలుడి గురించి తల్లిదండ్రులు ప్రసాద్ నరసింహలకు సమాచారం అందించారు. స్టేషన్ వద్దకు చేరుకున్న బాలుని తల్లిదండ్రులకు అప్పగించి పలు సూచనలు ఇచ్చారు. ముక్కు నొప్పితో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో వెలుగు చూసింది. గారకుర్తి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ముక్కు నొప్పిగా ఉందని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాడు. ఆపరేషన్ చేసిన అనంతరం డాక్టర్లు అతనిని ఐసీలో ఉంచగా అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ విషయం తమకు చెప్పకుండా డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. సత్యసాయి జిల్లా కదిరిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. మురళీధర్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇప్పటికే మదనపల్లి, హిందూపురం, బెంగళూరు, ఇతర జిల్లాలో మురళీధర్పై కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కదిరి పోలీసులు తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలతో దొంగలు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ రోడ్లోని జనగామ వైన్స్లో దొంగలు పడి 43,000 రూపాయల నగదు, ఒక ఫుల్ బాటిల్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై వైన్స్ మేనేజర్ మాట్లాడుతూ, రోజువారీలాగే షాపుకు తాళాలు వేసుకుని తాము వెళ్లామని, ఉదయం వచ్చి చూసేసరికి షాపు పైన ఉన్న రేకులను కట్ చేసి కౌంటర్లో ఉన్న 43,000 రూపాయల డబ్బులు, ఒక బ్లెండర్ స్ప్రైట్ ఫుల్ బాటిల్ ఎత్తుకెళ్లారని తెలిపారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ బరితెగించి ముందుకు పోతుందన్నారు ఆది శ్రీనివాస్. ప్రెస్ మీట్లో అధికారుల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కలెక్టర్పై ఇలాంటి కేసు లేదని తాను మీడియాలో చూసినట్టు చెప్పారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. లేని కేసులతో అవమానపరిచినందుకు కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు మా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ అసత్య ప్రచారాలను మానుకోవాలన్నారు. ఖమ్మం జిల్లా మండలం కిస్టారంలో అంబేద్కర్ కాలనీ వాసులు చేస్తున్న రీలే దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. సింగరేణి కాలుష్యంతో అంతుచిక్కని వ్యాధులతో మృతి చెందిన తమ కుటుంబ సభ్యులు చిత్రపటాలతో ర్యాలీగా వచ్చి దీక్ష చేస్తున్నారు. సింగరేణి కాలుష్యంతో సుమారు 150 మంది చనిపోయినట్టు రిపోర్ట్స్ కూడా చూపిస్తున్నారు బాధితులు. శైలోబంకర్ అనే వ్యాధితో చనిపోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యకు పరిష్కారం చూపించాలని బాధితులు కోరుతున్నారు. తమ సమస్య పరిష్కరించేంత వరకు దీక్ష విరమించేది లేదంటూ తేల్చి చెప్పారు. వైసీపీపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన తీరు మార్చుకోకపోతే 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల బట్టలు ఊడదీసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. వైసీపీ అభ్యర్థులకు గత ఎన్నికల్లో ప్రజలు గుడ్డలు తీసిన విషయాన్ని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. నేరస్తుడైన వంశీని పరామర్శించేందుకు వెళ్లడం ఒక తప్పు అయితే, అక్కడ పోలీసు అధికారులను ఉద్దేశించి హెచ్చరికలు చేయడం మరో నేరమన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఫ్లెక్సీల వివాదం ముదురుతుంది. మొన్న జలదంగి, నేడు ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఫ్లెక్సీలు చించేశారు దుండగులు. ఫ్లెక్సీల చించివేతతో నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఫ్లెక్సీల చించివేతపై టీడీపీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఏపీ వాటా 512 టీఎంసీలు, కానీ ఇప్పటికే 657 టీఎంసీలు తీసుకుపోయిందని హరీష్ రావు తెలిపారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు హరీష్ రావు. రాష్ట్ర హక్కులను ఏపీకి తాకట్టు పెట్టడానికా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నదని ప్రశ్నించారు హరీష్ రావు.
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను మంత్రి ఎండగట్టారు. ప్రతి ఏడాది 2 కోట్ల ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని సీతక్క విమర్శించారు. ₹400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం 1200 చేసిందని, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ₹500 ప్రజలకు గ్యాస్ సిలిండర్ అందిస్తుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. యువతకు ఉపాధి లేకుండా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు సీతక్క. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరపున జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థి గెలిపించాలని పిలుపునిచ్చారు. హస్తిన హస్తగతంతో కమలదళం ధీమాతో ఉంది. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికైనా ఎన్డీఏ ధీటుగా ఎదుర్కొంటుందన్నారు. బీహార్ అయినా బెంగాల్ అయినా ఎక్కడ తగ్గేదేలే అన్నారు ప్రధాని. అన్ని ఎన్నికల్లో ఎన్డీఏ ఒక శక్తిగా ఎదుగుతుందన్నారు.